కార్తీక మాసం శివుడి పూజలు, ఉదయాన్నే లేవడం, అందరూ ఉపవాసం ఉండడం, లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు, చాలా మంది శివుడు అనేసరికి చాలా మోస్ట్ పవర్ఫుల్ అని, చాలా డివైన్ గా కొలిచే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ శివుడే అనుకుంటాం. సో కార్తీక మాసం కూడా మనకి తొందరలో స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇంకా మనం ఆల్మోస్ట్ దివాళీ, ఈ దసరా అయిపోయింది అంటే మనకి అన్ని ఇంకా వరుసగా పండుగలు వస్తుంటాయి. దివాళీ, నాగుల చవితి, కార్తీక మాసం ఇలా అన్ని వస్తూ ఉంటాయి. సో ముందుగా అసలు ఈ కార్తీక మాసం విశిష్టత ఏంటో ఒకసారి వివరించండి. తప్పక. కార్తీక మాసం ఎందుకు ఉత్తి శివుడికే కాదు విష్ణుమూర్తికి కూడా మనం చెప్పుకోవాలి. ఇద్దరు దేవుళ్ళని కొలిచేది ఈ మాసమే అన్నమాట. అందుకని డివైన్ మాసం అంటాం అన్నమాట. ఎందుకంటే అటు శైవైట్స్ అటు వైష్ణవైట్స్ అందరూ కొలుస్తారు. ఎందుకని అంటే దామోదర మాసం అంటారు, పురుషోత్తమ మాసం అని కూడా అంటూ ఉంటాం, అలాగే కార్తీక మాసం అని కూడా అంటూ ఉంటాం. బట్ ఎందుకంటే 4 months యాక్చువల్లీ 4 మాసాలు విష్ణుమూర్తి ఏమో నిద్దట్లో ఉంటారు, స్లంబర్లో ఉంటారని చెప్తూ ఉంటారు. ఆయన కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజు లేస్తారనమాట. సో మనం చూసామంటే కూడా కార్తీక మాసంలో ఏకాదశికి మనకి చాలా ప్రాధాన్యత ఇస్తాం. అలాగే శివుడికి మాస శివరాత్రి అంటే 14th చతుర్దశి ఎక్కువ చేస్తూ ఉంటాం. అలాగే అమావాస కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ కార్తీక పౌర్ణమి రోజు శివుడేమో దిగొస్తారు అనేది మనకి ఒక ఆన్మాయితీ కాదు, ఒక ఐదీకం అంటే నమ్మకం అన్నమాట. సో కార్తీక పౌర్ణమి రోజు నువ్వు చూసావంటే బయట అంతా కోలాహలంగా ఉంటుంది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్తీక మాసానికి దీపారాధన చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. పొద్దున లేవగానే దీపారాధన చేసుకోండి. అంటే స్నానం చేయలేదని కమెంట్లు పెట్టచ్చు. సో స్నానం చేసి దీపారాధన, శుద్ధి చేసుకున్న తర్వాత దీపారాధన, తర్వాత పూజించడం శివుణ్ణి, తర్వాత ఏంటంటే ఫాస్టింగ్ చేయడం. కొంతమంది ఏంటంటే మనకి ఫాస్టింగ్ చేస్తారు, కార్తీక మాసం అంతా చేస్తారు. విశిష్టత ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూసామంటే ఇది శివశక్తుల కలయిక. ఇదే టైంలో ఏంటంటే మ్యారేజ్ కూడా అయిందని కూడా అంటూ ఉంటారు అన్నమాట ఈ మాసంలో. అదొకటి కాకుండా తాండవం కూడా మనం చెప్పుకోవాలన్నమాట ఈ టైంలో. సో శివతత్వం అనేది మనం తెలుసుకోవాలి అంటే శివుడు అంటే ఏంటంటే మనకి తెలియాలన్నమాట ఫస్ట్. అంటే మనం చెప్పే అంత గొప్పవాళ్ళం కాదు, బట్ స్టిల్ వీల్ జస్ట్ గ్లాస్ చేద్దాము. శివుడు మనం చూసాము అంటే ఆయన ఒక యాసిటిక్, అంటే ఏంటంటే మెడిటేషన్లో ఉంటారు, అంటే ధ్యానంలో ఉంటారు, అంటే కాన్షియస్నెస్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్నెస్ అనమాట. అసలు దాంట్లోంచి బయటికి రారు. అంటే అంత కాన్సన్ట్రేషన్తో ఆయన కాన్షియస్లో ఉంటూ, అంటే సూపర్ కాన్షియస్లో ఉంటూ ఉంటారు అనమాట. సో మనకి మించిన ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. మనం ఏమో ఇక్కడ ఉన్నాం ఫిజికల్గాను, బట్ ఏంటంటే మనకి డివైన్ కాన్షియస్నెస్ ఉంటుంది. అదే మన యూనివర్స్ అని కూడా చెప్తూ ఉంటాము. సో యూనివర్స్ మొత్తం మనకి శివమయం, అంటే అంతా శివమయం మనం చెప్పుకోవాలి. అంటే ఆయన దాంట్లోంచి అసలు బయటికి రారనమాట ఆ మెడిటేషన్ నుంచి. సో అప్పుడు ఏంటంటే అన్నీ స్తంభించిపోతాయి కదా, అన్నీ కామ్గా ఉంటాయి. బట్ ఏంటి ఇక్కడ మనం చూసామంటే శక్తి తోడైనప్పుడు దానికి ఒక పని జరగడం, స్పీడ్ కానీ ఒక ఫోర్స్ కానీ రావడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే మనం ఒక పని తలబెట్టాలి అంటే ఫస్ట్ కాన్షియస్నెస్ అంటే మనం ఆలోచించాలి, మనం చేయాలనుకోవాలి, దాని తర్వాత మనం ఫిజికల్గా కూడా చేయాలి. కరెక్ట్. సో ఇవన్నీ చేయాలి అంటే శక్తి తోడవుతే కానీ శివుడితోటి శక్తి తోడవుతే కానీ మనం ఒక పని చేయలేము. అంటే ఆ ఫోర్స్ ముందుకెళ్ళడం అనేది మనకి జరగదు. అంటే ఏంటి, ఆ మూమెంట్ అని చెప్తాం అనమాట. ఆ మూమెంట్ అనేది రాదు. సో కార్తీక మాసం విశిష్టత అంటే బికాజ్ ఇద్దరు మనకి అటు శివుడు అటు విష్ణుమూర్తిని కొలవడం అనేది జరుగుతుంది కంటిన్యూస్గా. అంటే ఇద్దరికీ మనం చేస్తున్నాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే కంటిన్యూస్గా పూజలు, రిచువల్స్, అలాగే ఏంటంటే దీపారాధన చేయడము, అండ్ కంటిన్యూస్గా సెల్ఫ్ని మనం అడగడం. అంటే ఏంటి, మనం ఎవరు అంటే క్వశ్చనింగ్, అంటే స్పిరిచువల్గా వెళ్ళడము, క్వశ్చన్ చేసుకోవడము, అలాగే హయ్యర్ పవర్తో కనెక్ట్ అవ్వడానికి, హయ్యర్ కాన్షియస్తో కనెక్ట్ అవ్వడానికి మనం ఈ మాసం అంతా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇందాక నేను శివతత్వం అని చెప్తూ ఉన్నాను కదా, రుద్రాభిషేకం చేయడం అది పొద్దున చేస్తారు, సాయంత్రం చేస్తారు. ఇంకోటి ఏంటంటే కనెక్షన్ టు ది యూనివర్స్. నువ్వు ఇందాక అన్నట్టు వింటర్ కదా, వింటర్ వచ్చినప్పుడు అందరికీ తెలిసిన విషయం, ఇదివరకు మనం చూసాము అంటే మెడికల్ ఫీల్డ్ ఎంత గ్రో అవ్వలేదు. సో అప్పుడు ఏంటి, ఎక్కువ మెడిసిన్స్ కూడా లేవు. అలాంటప్పుడు ఏంటి, మనం కాపాడుకోవాలి అంటే పర్యావరణం, వెదర్ని మనం కంట్రోల్ చేయలేము. సో దీని గురించి ఏంటంటే మనకి
ఎండ రాదు మనకి. సో ఇవన్నీ ఎందుకు చేయమన్నారు? ఒక పద్ధతిగా లైట్గా తినమన్నారు, ఓకే. పలహారం చేయమన్నారు కదా. సో డైజెషన్ కూడా కొంతవరకు ఏంటంటే క్షీణిస్తుంది ఈ టైంలో, సన్ లేనప్పుడు. ఎస్పెషల్లీ మనం ఏంటంటే హాట్ కంట్రీలో ఉన్నాం. సో ఇవన్నీ చెప్పడం ఎందుకంటే ఈ ఉపవాసాలు కానీ ఒక పద్ధతి కానీ పొద్దునే లేచి చేయడం కానీ మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీని, ఫిజికల్ బాడీని కాపాడుకోవడానికి, అట్ ద సేమ్ టైం సూపర్ కాన్షియస్తో కనెక్ట్ అవ్వడానికి మనం కార్తీక మాసాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదొకటి కాకుండాను ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా పూజలు చేయలేదు, మనం స్పిరిచువల్గా గ్రో అవ్వలేదు అనుకున్నప్పుడు కార్తీక మాసంలో మనం చేసాము అంటే కనుక తప్పక దానికి ఏంటంటే పుణ్యం వస్తుంది అంటారు. ఇది ఒక పుణ్యకాలము అండ్ డివైన్ ఎనర్జీ ఉన్న ఒక మంత్ కింద మనం తీసుకుంటాము. అలాగే మనం చూసాము అంటే కార్తీక మాసంలోనే మనకు వన భోజనాలు కూడా ఉంటాయి. ఎందుకు? ఇప్పుడిప్పుడే సూర్యుడు బయటకు వస్తూ ఉంటారు అని చెప్పి లైట్ రేస్ వస్తూ ఉంటాయి. మనకి వైటమిన్ డి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. సో కొంతవరకు ఏంటంటే ఫిజికల్ గాను మెంటల్ గాను మనకి స్టెబిలిటీ రావాలి, అలాగే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, సూపర్ కాన్షియస్నెస్ అలాగే గాడ్ కాన్షియస్నెస్తో అంటే మనకు మించిన ఒక డివైన్ శక్తితో మనం కనెక్ట్ అవ్వాలి అని చెప్పడానికి కార్తీక మాసం అంతా మనం పూజలు చేసుకోవడం అనేది మనకు ఆన్మైతిగా వస్తుందన్నమాట. అదొకటి కాకుండాను రుద్రాభిషేకం ఒకటి కాకుండా ఇప్పుడు జపాలు కానీ, ఇప్పుడు శక్తి జపం చేస్తారు, లేకపోతే రుద్రుడికి చేస్తారు, శివుడికి చేస్తారు. అలాగే పిల్గ్రిమేజెస్ వెళ్ళడం అంటే ఏంటి అంటే మనకి ధర్మస్థలాలు సందర్శించుకోవడం కానీ, పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవడం, అలాగే శివుడు టెంపుల్స్ సందర్శించుకోవడం, ద్వాదశ జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోవడం, అలాగే ఏంటంటే ముడుపు కట్టుకోవడం కూడా ఈ మధ్యన అందరూ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇవంతా ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ చేయడానికి, అంటే ఏంటి కొలవడానికి, అలాగే మనకి ఏది కావాలో మన లైఫ్లో మనం పొందాలి అన్నప్పుడు ప్రేయర్ కన్నా ఇంకోటి లేదనమాట. సో ప్రే చేసినప్పుడు ఒక డివైన్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం, అదే కాన్షియస్నెస్ అంటాము. కనెక్ట్ అవుతాం కనుక ఈ మంత్ అంతా ఏంటంటే కొంత స్లో అవుతుంది. ఎలాగో వింటర్లో మనం ఎక్కువ పనులు కూడా చేయలేము. సో కనెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి అనడానికి, అండ్ ఆల్సో స్లో అవుతుంది, మన పనులన్నీ స్లో అవుతాయి అనడానికి ఇవన్నీ చెప్తారనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కూడా నేచర్లో కూడా మనకి డే అనేది తక్కువ అవుతుంది, నైట్ అనేది ఎక్కువ అవుతుంది. సో రుద్రాభిషేకం కూడా నైట్ కూడా చేస్తారు. అలాగే గుళ్ళు చేస్తామంటే కోలాహలంగా ఉంటాయి. కానీ ఇదేంటంటే మన సంక్రాంతి లాగా, దీపావళి లాగా అన్ని కొత్త బట్టలు కొనుక్కుని అలా చేసే ఒక పండుగ మాత్రం కాదు. ఇట్ ఈస్ లైక్ సెల్ఫ్ ఇన్క్విజిషన్. అంటే ఏంటి? మన అడగడానికి, అంటే ఏంటి మనం ఏం కావాలి ఈ లైఫ్లో, అండ్ స్పిరిచువల్ గ్రోత్ రావడానికి, అంటే ఏంటి దేవుడితో కనెక్ట్ అవ్వడానికి మనం ఈ మాసం కింద చెప్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే ఇట్ ఈస్ బికాస్ మనకి ఏం కావాలి ఈ లైఫ్లో అనేది తెలియాలి. సో ఇన్క్విజిషన్ అంటే ఏంటి? మనం అన్ని క్వశ్చన్స్ అడగాలి ఫస్ట్. అడిగి మనం తర్వాత ప్రేయర్ చేసినప్పుడు అది మనకి వస్తుంది కదా, మనకి అంటే ఫలించడం, మన దగ్గరికి రావడం ఎలా జరుగుతుంది అనేది డివైన్ కాన్షియస్నెస్కి వదిలేయాలి, దేవుడికి వదిలేయాలి. బట్ మనకు కావాల్సింది అడగడానికి, అలాగే కనెక్ట్ అవ్వడానికి, శివుడితో కనెక్ట్ అవ్వడానికి. నేను ఇందాక చెప్పినట్టు అంతా శివమయం. సో శివుడితో కనెక్ట్ అవ్వడానికి మనం ఈ మాసం చెప్తాం. అలాగే విష్ణుమూర్తి, నేను ఇందాక చెప్పాను కదా, దామోదర మాసం అని కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఏకాదశి రోజు ఆయన నిద్రలేస్తారు అని చెప్తూ ఉంటారు అనమాట. సో అక్కడి నుంచి వైష్ణవ పూజలు కూడా మొదలవుతాయి. సో అటు వైష్ణవులకి అట్లా శైవైట్స్కి కంబైన్డ్గా ఈ నెల అంతా మొత్తం అంటే ఏంటంటే చాలా చాలా ప్రాధాన్యం పొందిందనమాట. అలాగే స్పిరిచువల్ గ్రోత్కి కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నాగుల చవితి కానీ, నేను ఇందాక మాట్లాడుకున్నాం నాగుల చవితి అంటే మనకి అమావాస్య తర్వాతే మాసం స్టార్ట్ అవుతుంది. అమావాస్య మాసం స్టార్ట్ అవుతుంది. సో దీపావళి తర్వాత నాగుల చవితి వస్తుంది. దీపావళి అందరికీ తెలుసు, అది అమావాస్య రోజు వస్తుంది. సో నాగుల చవితి కానీ ఇవన్నీ మనకి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని ఈ మాసంలో ఏంటంటే పుణ్యతిథులు కానీ అన్ని మంచి కార్యక్రమాలు జరిగేవి కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఈ మాసం అనేది చాలా చాలా ప్రాధాన్యం పొందింది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనం ఏమి చేయకపోయినా, ఎందుకంటే మనం ఎవ్రీడే మనం చేసేది ఏంటి? పనికి వెళ్ళడం, రావడం, మళ్ళీ తినడం, పడుకోవడం, మళ్ళీ అలాగే కంటిన్యూస్గా ఒక రొటీన్ అవుతుంది. సో ఇలాంటి మాసాలు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం స్లో డౌన్ అయ్యి కొంచెం ఆలోచించడానికి మనకి టైం కూడా ఉంటుందన్నమాట.
అండ్ ఆల్సో ఏంటంటే ఇది సద్వినియోగం చేసుకోవాలి ఈ టైం అంతాను. ఓకే. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కాస్మాస్లో డివైన్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ నింపిన ఒక మాసం మనం చెప్పుకుంటాం అనమాట. ఓకే. అండ్ పాజిటివ్ రేడియేషన్స్ కూడా ఉంటాయి ఈ టైంలో అని చెప్పుకుంటాం. అలాగే నేను చెప్పినట్టు శివుడు దిగొస్తారు ఈ మాసంలో అంటూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఇది చాలా ప్రాధాన్యం పొందిన ఒక మాసం కింద మనం కన్సిడర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు దీపారాధన చేయడం, అలాగే ఇంట్లోనే శివుడికి ఏంటి కొంచెం నీళ్లు పోసినా చాలు. అంటే ఆయనకి ప్రీతి కావాలంటే ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుని ధ్యానం చేసి, అలాగే ఏంటంటే శుద్ధ మనసుతోటి మనం నీళ్ళు పోయాలి. ఉత్తినే నీళ్లు పోసామని కాదు కదా. సో దట్స్ అ ఫిజికల్ యాక్టివిటీ. అంటే మనం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. సో ఇదంతా ఈ మాసం అంతా కూడా ప్రిపరేషన్ చేస్తుంది మన స్పిరిచువల్ గ్రోత్కి అనమాట. సో తప్పక ఈ మాసం మొత్తం కొలవడం అనేది మంచిదన్నమాట. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే రుద్రాక్ష ఈ టైంలోనే రుద్రాక్ష మాలలు వేసుకోవడం కానీ, రుద్రాక్ష తీసుకోవడం కానీ, అంటే ఒక గురువు దగ్గర అయినా ఆస్ట్రాలజీ దగ్గర వెళ్ళి తీసుకుని దాన్ని వేసుకోవడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. అలాగే సిద్ధమాలలు ఉంటాయి, మహాసిద్ధమాలలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ గోల్ ఉంటుంది, దాన్ని బట్టి ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే నేను ఇందాక చెప్పాను కదా శివుడు పార్వతి కలయిక. సో మనకి లైఫ్ కూడా ఏంటంటే మనకి శక్తి లేకుండా మనం ఏమీ చేయలేము. సో ముందుకు వెళ్ళాలి అంటే మనకి శక్తి కూడా కావాలి కనుక కార్తీక మాసం అంతా ఏంటంటే అటు శక్తి పూజలు, శివుడు పూజలు, అటు విష్ణు పూజలు ఎవరికి కావాల్సింది వాళ్ళు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని కానీ తప్పక చేయాలి. సో ఇంట్లో అయినా సరే చేయొచ్చు, కానీ గుడికి వెళ్ళి సందర్శించుకోవడం కానీ, లేకపోతే రుద్ర హోమాలు చేయడం కానీ, రుద్రాభిషేకాలు చేయడం కానీ, మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు చేయడం కానీ, అండ్ ఆల్సో ఏంటంటే మహామృత్యుంజయం అంటే మన ఆయుష్కి కూడా కావాలి కదా. సో శివుడిలోనే ఏంటి అటు క్రియేటివిటీ ఉంది, అటు ప్రిజర్వింగ్ ఉంది, అటు డిస్ట్రాయింగ్ ప్రాపర్టీ కూడా ఉంది. 3 శివతత్వాలే. సో అన్నీ ఉన్న ఒక మాసం కింద మనం తీసుకోవాలి. సో మనం ముందుకు సాగాలి అంటే కనుక ఈ పూజలన్నీ చేసుకుని, అలాగే రుద్రాక్ష తీసుకోవడం కానీ, జపాలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడం మంచిది. ఒక్కొక్క రాశికి మనం ఇప్పుడు విడిగా మాట్లాడుకుందాం. మేడం, వృశ్చిక రాశి వారు ఈ కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజించుకోవాలో ఒకసారి వివరించండి. సో కార్తీక మాసంలో మనకి తెలుసు అందరూ శివుడిని కొలుస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి కూడా కొంతవరకు మనం చూసాము అంటే జూపిటర్ గురు మూమెంట్ ఉంది, అండ్ కొంతవరకు వీళ్ళకి గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. సో తప్పక వీళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం అంటే శివుడిలో భాగమే కదా వాళ్ళ ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో పాటు కొలవడం అనేది ఇంపార్టెంట్. అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం అంటే పాలాభిషేకం కూడా చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఎవ్రీ మండే తప్పక గుడికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి మీ పేరు మీద, ఇంకా బాగుంటుంది మీకు. అండ్ మనం చూసామంటే చాలా మటుకు ఇప్పుడు ఏంటంటే అన్నీ ఏంటంటే స్టడీగా లేదు, ఏదైనా అన్స్టడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఇవన్నీ కొంతవరకు మనకి తగ్గాలి అంటే కనుక శివుడిని నిత్యం కొలవడం అంటే ఎవ్రీ డే శివుడికి ధ్యానం చేసుకోవడం కానీ, పూజ చేసుకోవడం కానీ చాలా మంచిది. అలాగే ఏంటంటే ఎందుకంటే మనం చెప్తాం కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఇంకో రూపం మనం నాగదేవతలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో నాగదేవత టెంపుల్కి వెళ్ళి నాగదేవతని సేవించుకోవడం కూడా మంచిది అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి మంత్రంతో చాంటింగ్ చేసుకుంటే బాగుంటుందో ఒకసారి వివరించండి. చాంటింగ్ వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పటికైనా ఓం నమ శివాయ మనం చెప్తూనే ఉంటాం అనమాట. సో అదొకటి, ప్లస్ ఏంటంటే వీళ్ళు మహామృత్యుంజయం దాంతోపాటు యాడ్ చేసుకుంటే కనుక ఇంకా మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా సరే హెల్త్ ఆల్సో ఇస్ వెల్త్. సో భాగమే. సో మహామృత్యుంజయం ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది, అంటే లాంజివిటీ అనేది ఉంటుందని చెప్పడానికి అనమాట. అదొకటి కాకుండా మనకి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది.